హలో గైస్, వెల్కమ్ టు ఎనిమీ రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. ఇంకా జిన్వు తన కొత్త క్వెస్ట్ ని చేయడానికి ఊరు బయటకి వచ్చేస్తాడు. ఇంకా తను ఆలోచిస్తాడు, లెవెల్ 40కి చేరుకున్న తర్వాత నాకు ఈ క్వెస్ట్ దొరికింది. దీనికంటే ముందు నేను 2 క్వెస్ట్లు చేసినప్పుడు ఒక కీతో నేను ఆ క్వెస్ట్ని ఓపెన్ చేశాను, కానీ ఈసారి సిస్టమ్ నాకు డైరెక్ట్ గా ఈ క్వెస్ట్ ఇచ్చేసింది. అంటే ఇది వేరే క్వెస్ట్ల కన్నా చాలా డిఫరెంట్ అనుకుంటా. ఇంకా దీనిలో నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలో కూడా నేను చూస్ చేసుకోవచ్చు. అంటే ఇది చాలా భయంకరమైనదన్నమాట. కానీ దాని అర్థం నాకు దీనిలో చాలా పవర్ఫుల్ స్కిల్స్ దక్కుతాయి అనుకుంటా. అందుకే నేను బలవంతంగా అవ్వాలంటే నేను దీన్ని చెయ్యాల్సిందే. ఇంకా ఎలాగైతే జిన్వు ఆ క్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాడో అక్కడ ఒక పెద్ద గేట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా జిన్వు అనుకుంటాడు, అరే నేను నా డైలీ క్వెస్ట్ ని చేయలేదే, ఏముందిలే నేను తిరిగి వచ్చిన తర్వాత చేసుకుంటాలే. అయితే ఫస్ట్ డంజన్ లో ఏముందో చూసి దాన్ని అంతం చేసి టైం వచ్చింది. ఇంకా తను ఆ డంజన్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఇద్రీస్ వెయిట్ చేస్తా ఉంటాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, యో తన ఫాదర్ తో పాటు లంచ్ చేస్తా ఉంటాడు. ఇంకా అక్కడ యో బ్రదర్ జిన్సుంగ్ వచ్చేస్తాడు. ఇంకా జిన్వు ఎలాగైతే లోపలికి వస్తాడో తనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది, జిన్వు ఇక్కడ ఎలాంటి పోషన్ ని తాగలేడు, ఇంకా ఫుల్ రికవరీని కూడా యూజ్ చేయలేడంట. ఇంకా తను ఈ డంజన్ ని క్లియర్ చేయకుండా బయటకు కూడా వెళ్ళలేడంట. ఇంకా అప్పుడే అక్కడికి ఒక నైట్ వచ్చేస్తాడు. ఇంకా జిన్వు తన డాగర్ ని తీస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఫైట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు జిన్వు చూస్తాడు, తన అటాక్ వల్ల ఆ నైట్ కి ఏం కాదు. ఇంకా ఆ నైట్ జిన్వు పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా తను చూస్తాడు, ఆ అటాక్ ని బ్లాక్ చేసి రెండో అటాక్ నుంచి డాచ్ చేసేస్తాడు. ఇంకా తన డాగర్ తో తను మళ్ళీ ఆ నైట్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా అప్పుడు జిన్వు అబ్జర్వ్ చేస్తాడు, తన డాగర్ ఆ నైట్ ఆర్మర్ ని బ్రేక్ చేయలేకపోతుంది. అప్పుడు తనకి ఆ జైంట్ వెనమ్ గుర్తొస్తుంది. ఎలాగైతే అప్పుడు తన కత్తి అక్కడ పని చేయలేకపోతే తను చేతులతో ఆ పాముని చంపేశాడో ఆ విషయం గుర్తొస్తుంది. ఇంకా తను ఇక్కడ కూడా అలాగే చేస్తాడు. ఇంకా జిన్వు ఆ నైట్ తలని తన చేతులతోనే పీకి పడేస్తాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, అరే నేను వేస్ట్ గా నా ఫ్యాటల్ స్ట్రైక్ ని యూజ్ చేసేసానే, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇంకా నేను మళ్ళీ దాన్ని వాడలేనే. ఇంకా ఇటువైపు యో ఏదో ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడు తన ఫాదర్ ని భోజనం చేయమంటారు. ఇంకా యో అన్నయ్యతో ఆర్గనైజేషన్ గురించి అడుగుతారు. అప్పుడు తను అంటాడు, నేను ఆ పని మీదే ఉన్నాను, కానీ ఎస్ ర్యాంక్ హంటర్ మిన్ బింగ్ యూ ఇంకా చా మన ఆఫర్ ని వ్యతిరేకించారు. అయినా దాని వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదులేండి. మనం వేరే వేరే కంట్రీస్ లో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ ని రిక్రూట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మనం వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు పక్కాగా జాయిన్ అవుతారు. యో నువ్వు కూడా ఏదో చేస్తున్నావని నేను విన్నాను. నువ్వు చాలా సీరియస్ డంజన్లు కొన్నావంట కదా, అంటే దాని అర్థం ఏదో పెద్దగా నువ్వు చేస్తున్నావు. ఇది నువ్వు నీ మజా కోసం చేస్తుంటే సరే, కానీ నువ్వు నాకు అడ్డు వస్తే నేను అస్సలు కనికరించను. అప్పుడు యో ఆలోచిస్తాడు, నా అన్నయ్యకి తెలియదు జిన్వు ఎంత బలవంతుడో అని. ఇంకా నేను జిన్వుని యూజ్ చేసి ఎంత సాధించగలను తనకి తెలియటం లేదు. ఇటువైపు జిన్వు తన చేతులతోనే ఆ నైట్స్ మొత్తాన్ని ఉతికేస్తా ఉంటాడు. కానీ ఆ నైట్స్ చాలానే ఉంటారు. ఇంకా అప్పుడే ఒక మాస్టర్ జిన్వు పైన దాక్కొని అటాక్ చేస్తాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, అయితే ఇక్కడ స్టెల్త్ మోడ్ ని యూజ్ చేసే మాస్టర్లు కూడా ఉన్నారన్నమాట. ఇంకా ఇక్కడ ఫ్లాష్ మ్యాజిక్ యూజ్ చేసే మ్యాజిషియన్లు కూడా ఉన్నారా? ఏం పర్లా, అసలు ఇది ఎలాంటి చోటు? నాకు నా గతంలో జరిగిన ప్రతి విషయం ఇక్కడ రిపీట్ అవుతున్నట్టుంది. నేను ఆలోచించిన దానికన్నా ఈ క్వెస్ట్ చాలా హార్డ్ గా ఉంది. అంటే దాని అర్థం వీళ్ళందరినీ ఓడించాలంటే నా ప్రతి ఒక్క డిఫరెంట్ స్కిల్ ని నేను వాడాల్సిందేనమాట. నేను నైట్స్ ని చంపాలంటే నా స్ట్రెంగ్త్ ని వాడాలి, ఇంకా అసాసిన్స్ ని చంపాలంటే నా కత్తిని వాడాలి. నేను నా స్ట్రెంగ్త్ లేకుండా నైట్స్ ని చంపలేను. ఇంకా నా పర్సెప్షన్ తగ్గితే నేను అసాసిన్ల పైన కూడా అటాక్ చేయలేనే. కానీ మెజిషియన్ ని చంపడమే నాకు కష్టంగా ఉంది. వాళ్ళని చంపాలంటే ఇంటెలిజెన్స్ కావాలి, కానీ ఇంటెలిజెన్స్ పైన నేను పాయింట్స్ ని యూజ్ చేయలేదు. ఇంకా నేను ఇప్పుడు అలసిపోతున్నాను, అందుకే నేను తొందరగా ఈ ఫైట్ ని ముగించాలి. ఇంకా ఇటువైపు మనం చూస్తాం, చాయ్ తన టీమ్ తో పాటు జేజు ఐలాండ్ వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇంకా జిన్వు అక్కడున్న మాస్టర్లందరినీ చంపేస్తాడు. ఇంకా తనకి చాలా రివార్డ్స్ కూడా దక్కుతాయి. ఇంకా మన జిన్వుకి ఒక ఆర్మర్ కూడా దక్కుతుంది. దాన్ని చూసిన జిన్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఇది నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా నేను ఫీల్ చేయగలుగుతున్నాను, నేను లెవెల్ అప్ అవుతున్నానని. ఇంకా నాకు కొన్ని ఐటమ్స్ ఇంకా వస్తువులు కూడా దొరికాయి. ఇంకా నా అల్సట కూడా ఫుల్ రికవర్ అయిపోయింది. ఇంకా జిన్వు ఒక పెద్ద గేట్ దగ్గరికి వచ్చేస్తాడు. తను ఆలోచిస్తాడు, ఇంత పెద్ద గేట్ వెనకాల నా కోసం ఎవడు వెయిట్ చేస్తున్నాడో ఏంటో. ఇప్పుడు నేను వాడిని చంపకుండా ఈ డంజన్ నుంచి బయటకు వెళ్ళాలేనే, అంటే నాకు వేరే దారి లేదనమాట. ఇంకా జిన్వు ఆ గేట్ ని ఓపెన్ చేస్తాడు. కానీ జిన్వుకి లోపల నుంచి చాలా భయంకరమైన ఆరా ఫీల్ అవుతుంది. కానీ జిన్వు లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ మనం చూస్తాం, అక్కడ లైట్స్ ఆన్ అయిపోతాయి. ఇంకా అక్కడ ఒక రాజ సింహాసనం కూడా ఉంటుంది. ఆ సింహాసనాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక నైట్ అక్కడ ఉంటాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నా భయంతో నా బాడీ మొత్తం వణుకుతుంది. నాకు ఆ డబల్ డంజన్ లో ఎలా అనిపించిందో ఇక్కడ కూడా అలాగే ఆ ఆరా ఫీల్ అవుతుంది. అంటే నా ముందుంది ఇప్పుడు నైట్ కమాండర్ ఇక్రిస్ ద బ్లడ్ రెడ్ అన్నమాట.
ఇంకా తన పేరు డార్క్ రెడ్ లో ఉంది. అంటే తను నాకన్నా చాలా బలవంతుడు అనమాట. తను ఆ కాళీ సింహాసనాన్ని ప్రొటెక్ట్ చేసే నైట్ అనమాట. ఇంకా నా పరిస్థితి ఇప్పుడు ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఇంకా మనం చూస్తాం ఈగ్రిస్ చాలా వేగంగా జిన్వు పైన అటాక్ చేసేస్తాడు. కానీ జిన్వు చాలా సరైన సమయంలో దాన్ని డాచ్ చేసేస్తాడు. ఇంకా జిన్వు ఆలోచిస్తాడు, తను ఒక్క స్ట్రోక్ తోనే ఇక్కడున్న పిల్లర్ ని ముక్కలు చేసేసాడా. ఇంకా తను జిన్వు పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా తన జిన్వు దగ్గరికి వచ్చేసి తన వెనకాలన్న గోడని ముక్కలు చేసేస్తాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, తను స్ట్రాంగే కాదు ఇంకా చాలా ఫాస్ట్ కూడా ఉన్నాడు. ఇంకా జిన్వు పైన ఈగ్రిస్ మళ్ళీ అటాక్ చేసేస్తాడు. ఇంకా తనని దూరంగా పడేస్తాడు. ఇంకా జిన్వు అక్కడ వేరే స్ట్రోక్ ని డాచ్ చేసేస్తాడు. ఇంకా జిన్వు ఆలోచిస్తాడు, తను అంత హెవీ ఆర్మర్ ని వేసుకున్నాడు, అయినా తను అంత ఫాస్ట్ గా ఎలా అటాక్ చేయగలుగుతున్నాడు. తను నిజంగానే చాలా బలవంతుడు అనుకుంటా. ఇంకా జిన్వు తన పైన అటాక్ చేసేస్తాడు. కానీ జిన్వు చేసే ఏ అటాక్ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. జిన్వు డాగర్ తన ఆర్మర్ పైన ఒక గీత కూడా వేయలేకపోతా ఉంటుంది. ఇంకా మనం చూస్తాం ఆ నైట్ జిన్వు పైన అటాక్ చేసేస్తాడు. కానీ జిన్వు తన డాగర్ ని యూజ్ చేసి ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. కానీ ఆ నైట్ జిన్వుని దూరంగా విసిరేస్తాడు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, నేను ఇప్పుడు తన వేగాన్ని తట్టుకోగలుగుతున్నా, కానీ తన పవర్ ని నేను ఫేస్ చేయలేకపోతున్నా. ఇంకా నా డాగర్ కూడా వాడి ఆర్మర్ ని బ్రేక్ చేయలేకపోతుంది. అసలు ఇంతకి నేను వాడిని చంపగలనా లేదా? నేను ఇమాజిన్ చేసిన దానికన్నా ఈ ఎనిమి చాలా బలవంతుడుగా ఉన్నాడు. నేను నా డాగర్ లేకుండా వాడిని చంపడం కష్టమే, కానీ ఓడిపోవడం నా రాతలో రాసి లేదు. కానీ మనం చూస్తాం జిన్వు ఒట్టి చేతులతో చూసి ఆ ఈగ్రిస్ నైట్ కూడా తన వెపన్స్ ని కింద పడేస్తాడు. ఎందుకంటే ఈ పోరాటం సమన్యాయంగా జరగాలి కాబట్టి. ఇంకా ఇటువైపు హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకా వు లేట్ నైట్ వరకు పనిచేస్తా ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళకి చోయ్ ఫోన్ వస్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ అంటారు, మీరు అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అప్పుడు చోయ్ అంటాడు, మేము సిద్ధం. ఇంకా మీకు చాలా కృతజ్ఞతలు, మీరు అక్కడ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అప్పుడు ప్రెసిడెంట్ గో అంటారు, నేను ఇది ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు ప్రతిసారి మీడియా ముందు జేజు ఐలాండ్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి ప్రజలందరికీ ఆ విషయం గుర్తు వచ్చేసింది. ఇంకా దాని వల్లే మేము ఈ డిసిజన్ ని తీసుకోవాల్సి వచ్చింది. కానీ పబ్లిక్ తర్వాత నిన్నే బ్లేమ్ చేసిద్ది అనుకుంటా. అప్పుడు తను అంటాడు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు కాస్త జాగ్రత్త. జేజు ఐలాండ్ నిజంగానే చాలా డేంజరస్ ప్లేస్. నాకు ఆ విషయం తెలుసులేండి. మనం కేవలం అక్కడ వెళ్ళి ఒక చిన్న అటాక్ చేస్తున్నాం అంతే. దానివల్ల మాకు మన ఎనిమి సైజ్ ఇంకా వాళ్ళ పవర్ మాకు తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు జేజు ఐలాండ్ లో జరిగిన ఆ 3వ బ్యాటిల్ ని మర్చిపోలేకపోయాను. ఇంకా ఇటువైపు మనం చూస్తాం ఈగ్రిస్ జిన్వుని ఎలాంటి వెపన్స్ లేకుండా ఉతికి ఆరేస్తా ఉంటాడు. ఇంకా జిన్వుని ఒక గోడ వైపు విసిరేసి తనను బాగా బాధేస్తా ఉంటాడు. ఇంకా జిన్వు ఆలోచిస్తాడు, నేను ఇప్పటి వరకు డిఫెన్స్ చేస్తా ఉన్నా, అయినా సరే నేను 500 వెటలిటీ పాయింట్స్ ని కోల్పోయాను. నేను ఈ ఆర్మర్ ని వేసుకున్నాను కాబట్టి ఇప్పటి వరకు బ్రతుకున్నాను, లేకపోతే ఎప్పుడు చచ్చేవాడిని. ఈ ఇద్రిస్ ఎవడ్రా, తన దగ్గర వెపన్ లేకుండా తను ఇంత బలవంతంగా ఎలా ఉన్నాడు? నేను ఒకవేళ తన స్ట్రెంత్ ని మ్యాచ్ చేయలేకపోతున్నా, అయితే నేను నా స్పీడ్ ని పెంచాల్సిందే. ఇంకా అప్పుడే జిన్వు తన ఎబిలిటీని యూజ్ చేసి తన స్పీడ్ ని పెంచేస్తాడు. కానీ మనం చూస్తాం ఈగ్రిస్ ద అటాక్ ని చాలా సులువుగా డాచ్ చేసేస్తాడు. అయితే అప్పుడు జిన్వు తన పూర్తి శక్తితో తన పైన అటాక్ చేసేస్తాడు. అయినా కానీ జిన్వు తనని టచ్ కూడా చేయలేకపోతా ఉంటాడు. ఇంకా ఈగ్రిస్ ఒక కిక్ తో జిన్వు దూరం వెళ్లి పడతాడు. ఇంకా జిన్వుని మళ్ళీ అటాక్ చేసి జిన్వుని కింద పడేస్తాడు. అయినా జిన్వు ఓడిపోకుండా ఈగ్రిస్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా ఎలాగోలా జిన్వు ఈగ్రిస్ ని ఒక కాల్తో కొడతాడు. కానీ దాని వల్ల ఈగ్రిస్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇంకా తను జిన్వుని ఎగిరేసి మరి తంతాడు. ఇంకా జిన్వుని ఒక్క సెకండ్ టైం ఇవ్వకుండా కొడతానే ఉంటాడు. ఇంకా జిన్వు ఎగిరి సింహాసనం పైన పడతాడు. అప్పటికే జిన్వు బాగా దెబ్బలు తినేసి ఉంటాడు. ఇంకా ఈగ్రిస్ జిన్వు దగ్గరికి వస్తాడు. ఇంకా తను తన కత్తిని కూడా తీసుకుంటాడు. ఇంకా నేరుగా జిన్వు తలపైన దాడి చేస్తాడు. కానీ మనం చూస్తాం జిన్వు కేవలం తన చేతులతోనే ఆ కత్తిని ఆపేస్తాడు. ఇంకా తను అంటాడు, నేను ఇంకా ఓడిపోలేదురా. ఇంకా తను తన ఖడ్గాన్ని దూరంగా విసిరేసి తన డాగర్ తో ఆ ఈగ్రిస్ కళ్ళలో గుచ్చేస్తాడు. దాంతో ఈగ్రిస్ కి చాలా నొప్పి కలుగుతుంది. ఇంకా జిన్వు ఈగ్రిస్ ని గోడ వైపు పడేస్తాడు. ఇంకా తన కత్తిని పిలిచి తన మెడ పైన దాడి చేస్తాడు. కానీ మనం చూస్తాం అది అంత పవర్ఫుల్ అటాక్ కాదు. అప్పుడు జిన్వుకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇంకా పూర్తి బలంతో ఈగ్రిస్ పైన అటాక్ చేసేస్తాడు. ఇంకా తన డాగర్ ని వాడి మెడలో
దూరు చేస్తాడు. ఇంకా ఎట్టకేలకు జిన్వు తనని అంతం చేసేస్తాడు. ఇంకా తను ఆలోచిస్తాడు, వాడు నిజంగానే చాలా బలవంతుడు, నేను లక్కీగా వాడిని చంపగలిగాను. వాడు నాకన్నా స్కిల్స్ లో కానీ బలంలో కానీ స్పీడ్ లో కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్. చిన్న తప్పు వల్ల కూడా నేను చనిపోయేవాడిని. ఇంకా తనకి అప్పుడు 4 రివార్డ్స్ దక్కుతాయి. దానిలో ఒకటి వాడికి 1.5 మిలియన్ గోల్డ్ కాయిన్స్ దక్కుతాయి. ఇంకో 2 రివార్డ్ లో తనకి ఇగ్రిస్ యొక్క హెల్మెట్ దక్కుతుంది. అది ఒక ఎస్ ర్యాంక్ హెల్మెట్ అన్నమాట. ఇంకా తనకి వేరే వేరే ఆర్మర్ పార్ట్స్ కూడా దక్కుతాయి. అది తన డామేజ్ ని 15% వరకు ఆపేస్తాయి. ఇంకా తన వేటాలిటీ ఇంకా స్ట్రెంగ్త్ ని 20% పెంచేస్తాయి. ఇంకా మూడో దానిలో తనకి ఒక రూలర్స్ హ్యాండ్ స్టోన్ కూడా దక్కుతుంది. దాంతో తను ఒక స్కిల్ ని ఎంచుకోవచ్చు. ఇంకా లాస్ట్ లో తనకి ఒక టెలిపోర్టేషన్ స్టోన్ కూడా దక్కుతుంది. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, టెలిపోర్టేషన్ స్టోనా అంటే ఈ క్వెస్ట్ ఇంకా అవ్వలేదా ఏంటి? అప్పుడే అక్కడ చాలా రకాల గేట్స్ ఓపెన్ అయిపోతాయి. ఇంకా తనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిలో ఉంటుంది తను ఎంతసేపు ఇక్కడ ఉంటే తనకి అక్కడ అన్ని అడ్వాన్స్ పాయింట్స్ దొక్కుతాయి. ఇంకా మనం చూస్తాం అక్కడ చాలా ఎనిమీస్ వచ్చేస్తారు. అప్పుడు జిన్వు ఆలోచిస్తాడు, ఇంతమందా? ఒకవేళ వీళ్ళందరూ ఇగ్రిస్ అంత బలవంతులైతే నేను ఒక్క సెకండ్ కూడా బ్రతికుండలేను. కానీ నాకు తెలిసి వీళ్ళందరూ ఇగ్రిస్ అంత బలవంతులు కారు, కానీ చాలా మంది ఉన్నారు. ఇంకా ఇటువైపు హంటర్ చాయ్ ఇంకా వాళ్ళ టీం జేజు ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా జిన్వు ఆ నైట్స్ తో ఫైట్ చేస్తూ ఆలోచిస్తాడు, నేను వీళ్ళని ఎంత చంపినా కూడా వీళ్ళు ఆ గేట్ నుంచి వస్తానే ఉన్నారే. ఈ క్వెస్ట్ లో నేను ఇక్కడ ఎంతసేపు బ్రతికుండగలను చెక్ చేస్తారనుకుంటా. అందుకే నేను వీళ్ళందరితో దాక్కుంటే మంచిది. ఇంకా అప్పుడు జిన్వు అక్కడ తన స్టెల్త్ మోడ్ ని యూజ్ చేసి అక్కడ మాయమైపోతాడు. కానీ ఒక ఎనిమి మెజిషియన్ తనని కనిపెట్టేస్తాడు. దాంతో ఆ నైట్స్ కూడా తన పైన అటాక్ చేసేస్తారు. అప్పుడు జిన్వుకి వాళ్లతో ఫైట్ చేయడం తప్ప వేరే దారి కనపడదు. అప్పుడు ఒక నైట్ జిన్వు వీపు పైన అటాక్ చేసేస్తాడు. దాని వల్ల జిన్వు ఇంజూర్ అయిపోతాడు. అప్పుడు జిన్వు వాడిని అంతం చేసి అనుకుంటాడు, కేవలం నాకు 5 నిమిషాలే అయిందా ఇప్పటి వరకు? అయితే నేను ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం నాకు మంచిది కాదు. నేను ఇప్పుడు టెలిపోర్టేషన్ స్టోన్ ని వాడాల్సిందే. కానీ అప్పుడే ఒక నైట్ తన చేతుల నుంచి ఆ టెలిపోర్టేషన్ స్టోన్ ని కింద పడేస్తాడు. ఇంకా మిగతా నైట్స్ అందరూ కలిసి జిన్వు పైన అటాక్ చేసేస్తారు. ఇంకా దీంతోనే ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ మీ స్క్రీన్ పైన వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.